ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా 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 అది పిన్ని జరిగింది. ఇందులో నా తప్పే ఉంది. అవునవును, ఏదైనా నీ మీదకొస్తే నువ్వు ఊరుకుంటావా ఏంటి? నువ్వు కాపాడుకోవు. అలా చేయటంలో తప్పే లేదు. కాకపోతే అల్లుడు గారు కోమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అల్లుడు గారిని చంపించాలనుకుంటున్నావే, అది తప్పు కదా? తప్పే పిన్ని, కానీ తప్పట్లేదు. ఆ శోభాచంద్రన్ చంపేశానని తెలిసాక ఇక ఇక బావ నన్నెందుకు బతకనిస్తాడు పిన్ని? అది కూడా కరెక్టేనమ్మాయి. పోనీ ఇప్పుడు కోమలోంచి బయటకు వచ్చాకైనా బతకనిస్తాడా? అస్సలు బ్రతకనివ్వరు. మరిప్పుడు నేను బ్రతకాలంటే ఏం చేయాలి పిన్ని? అల్లుడు గారు బ్రతకూడదు. చూసావా, బావని చంపేమని నువ్వే చెప్పావు. ఇప్పుడు నేను చెప్పలేదమ్మాయి, నువ్వే చెప్పించావు. నువ్వే చెప్పించావు. ఏదో ఒకట్లే పిన్ని. సర్లే, ఈ విషయాలన్నీ ఎవ్వరితో చెప్పవనే అనుకుంటున్నాను. చెప్తే నీ చేతిలో చావును. చెప్పరమ్మాయి. అసలు ఇప్పుడు మనిద్దరం ఏం మాట్లాడుకున్నావో నాకు గుర్తే లేదు. గుర్తులేదు. ఏంటమ్మా నువ్వు అంటున్నది? మీ నాన్నగారిని చంపాలని చూస్తుంది అపూర్వనా అనే నాకు బలంగా అనిపిస్తుంది అత్తయ్య. లేదు భూమి, నువ్వెక్కడో పొరబడుతున్నావు. నేను విన్నంతవరకు అపూర్వ గారికి శరశ్చంద్ర గారంటే ప్రాణం. తన ప్రాణాన్ని తనే తీసుకోలేదు కదమ్మా. మీ మంచితనం మిమ్మల్ని అంతే ఆలోచించేలా చేస్తుంది అత్తయ్య. కాని అపూర్వని నేను స్వయంగా చూశాను కదా, మహా దుర్మార్గురాలు. మా నాన్నగారిని చంపాల్సిన అవసరం తనకి తప్ప ఇంకెవరికీ లేదు. మావయ్య డ్రైవర్ నాగరాజుని సాక్ష్యంగా చూపించి మరీ మా అమ్మని చంపింది అపూర్వే అని చెప్తే నాన్న నమ్ముండకపోవచ్చు. కాని ఏసీపీ గారు చెప్పినట్టు మావయ్య నాన్న మనసులో నిజమేనా అన్న అనుమానాన్ని నాటగలిగారు. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి నాన్న అపూర్వని గెస్ట్ హౌస్కి పిలిచి నిజమే మా అమ్మని చంపింది అపూర్వనే అని కన్ఫర్మ్ చేసుకుని ఉండుంటారు. కన్ఫర్మ్ అయ్యాక నాన్న ఆవేశం హద్దులు దాటి గొడవ పడుంటారు. ఆ గొడవల్లోనే కావాలనో అనుకోకుండానో నాన్నని చంపే ప్రయత్నం చేసిందని నాకు బలమైన నమ్మకం అత్తయ్యా. ఒకరోజు నాన్నని దక్కించుకోవడం కోసం మా అమ్మని చంపింది. ఈరోజు నిజం తెలిసిందని నాన్నని చంపాలని చూస్తుంది. చివరికి ఏం సాధించాలనుకుంటుంది అత్తయ్యా? ఊరుకో భూమి, అపూర్వ దిగజారిన మనిషి అని తెలుసు. కాని మరీ ఇంత దిగజారిపోతుందని కలలో కూడా అనుకోలేదు.
రేపు నాన్న కోమాలో నుంచి బయటికొచ్చి నేను గుడ్డిగా నమ్మిన నా భార్యే నా ప్రాణానికి ప్రాణమైన శోభాచంద్రని చంపిందని తెలుసుకున్నప్పుడు ఆయన ఏమైపోతారోనని భయంగా ఉంది అత్తయ్య. ఏడవకమ్మా, మనం అనుకుంటున్నదేది నిజం కాకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. అమ్మా, ఏందో నా బంగారు తల్లి, ఇన్నాళ్ళకి అమ్మని చూడాలనిపించిందా? ఎలా ఉన్నావు? అల్లుడు గారు, అత్తయ్య, మామయ్య అందరూ బాగున్నారా? అంతా బాగున్నారమ్మా. అక్క, ఇదేనా రావడం? లేదే, నిన్ననగా వచ్చి బయట బాల్కనీలో దాక్కున్నాను. ఇప్పుడు సర్ప్రైజ్ ఇస్తున్నాను. కుళ్ళు చోకులు వేయకు. బావగారు ఎలా ఉన్నారు? ఆయనకేంటే బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంకా మీ అత్తయ్య మామయ్యలు బ్రతికే ఉన్నారా? ఒసేయ్, వాళ్ళు నన్ను బంగారంలా చూసుకుంటున్నారే, వాళ్ళని పొమ్మంటున్నావేంటే? వాళ్ళు పోతే నీకు బావకు ఇంకొంచెం ప్రైవసీ దొరుకుతుందేమో కదక్కా. నీ కుళ్ళు జోకులు ఇంకా ఆపవే. అమ్మా ఇందు, నాన్నమ్మా, ఇక్కడ కూడా వచ్చావా? ఇక్కడ కూడా అంటే ఇంకెక్కడికి వచ్చింది అత్తయ్య గారు? అది ఇక్కడికి అని నేనెప్పుడన్నాను? ఎప్పుడొచ్చే విందు అని అన్నాను. మరి నాకేంటి అలా వినపడింది? నీకన్నీ అలాగే వినపడతాయిలే. సరే గాని చెర్రీ అన్నయ్య ఎక్కడున్నాడు? ఏ పుస్తకాలతోనూ కుస్తీ పడుతూ వాడు రూమ్ లో ఉండుంటాడు. నువ్వెళ్ళు, నేనేదో ఒకటి చేసి తీసుకొస్తా. నువ్వు చెర్రీతో మాట్లాడు. అత్తయ్య రండి ఒకసారి. పద. అత్తయ్య, అన్నీ ఉన్నాయి కదా? ఆ. ఎప్పుడొచ్చావు? ఏమీ జరగనట్టు ఎంత బాగా నటిస్తున్నావురా. జరిగిందంతా గతమిందు. అది ఇప్పుడు మనం తవ్వుకున్నా కొత్తగా జరిగేది ఏం ఉండదు. అవును, ఆ రోజు మనం భూమిని చూడలేదు, లేదంటే తనెంత ఫీల్ అయ్యేదో. అయినా భూమి అన్నయ్యని కాకుండా ఇంకెవరినో ప్రేమించలేదు కదా, మన అన్నయ్యని కదా ప్రేమించింది. పైగా వాళ్ళిద్దరూ ఒకటైతే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. నీకన్నా చిన్నదాన్నైనా మైండ్ మెచ్యూరిటీలో నేనే పెద్దదాన్నని ఫీల్ ఉండేదన్నయ్య. ఇప్పుడు నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావని అనిపిస్తుంది. ఏదో ఒక సిచ్యువేషన్ ప్రతి మనిషిని మారుస్తుందో. అయినా మనం మరీ లోతుగా ఫిలాసఫీలోకి దిగుతున్నామేమో అనిపిస్తోంది. సరే, ఇంక ఈ టాపిక్ వదిలేయండి. అసలు ఇప్పుడు తమ రావడానికి కారణం ఏంటో? భూమి గగనన్నయ్యల పెళ్లి గురించి అమ్మతో మాట్లాడదామని వచ్చాన్రా. హా? ఆ పని మాత్రం అస్సలు చేయకే బాబు. గగనన్నయ్యే మామయ్యని చంపబోయాడన్న కోపంలో ఉందమ్మా. అన్నయ్య పేరు చెప్తేనే చాలు అమ్మ అంతెత్తున ఎగిరెగిరి పడుతోంది. అలా అని చెప్పి మాట్లాడకుండా ఉండలేం కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.